హలో ఫ్రెండ్స్, మా ఇంటి రుచులకు స్వాగతం. ఈరోజు నేను అరటికాయ నువ్వుల కర్రీ అండి. చాలా బాగుంటుంది ఇది. ముందుగా 3 అరటికాయలు ఇలాగా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఉల్లిపాయలు, టమోటాలు అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకొని ముందుగా వీడియోలో చూపించాను కదండి, వేరుశనగపప్పు, నువ్వులు, కొంచెం కొబ్బరి అండి, అది పేస్ట్ చేసేసుకుందాము. పోపు పెడుతున్నానండి. వీడియో అయితే చాలా రోజులైందండి పెట్టి. వీడియోస్ అయితే అస్సలు తీయట్లేదు. ఇంకా ఈ రోజటి నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఈ అరటికాయ నువ్వుల కర్రీ చాలా బాగుంటుందండి, మసాలా వేసుకొని చేసుకుంటేను. చూడండి, ఇది అరటికాయ ఉడకబెట్టలేదండి, పచ్చిదేను. ఉల్లిపాయలు, టమోటాలు మగ్గిపోయాయి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న అరటికాయని ఇందులో వేసేస్తున్నాను. 1 స్పూన్ అండి అల్లం పేస్ట్ వేసాను. అల్లం పేస్ట్ ఎక్కువ వేస్తే మళ్ళీ బాగుండదు, అందుకే 1 స్పూన్ వేసానండి. ఇదంతా కొంచెం మగ్గిపోయాక 2 స్పూన్ల కారము, 1/2 టీ స్పూన్ పసుపు వేసానండి. ముందుగా మనం మిక్సీకి వేసుకున్నాం కదా నువ్వులు, ఎండు కొబ్బరి, వేరుశనగ గుళ్ళండి, వేపుకొని ముందుగానే పేస్ట్ చేసుకున్నాం కదా, ఇది ఇందులో వేసేసానండి. మొత్తం ఒకసారి కలుపుకుందాము. 1.5 గ్లాస్ వాటర్ వేసాను. ఇలా ముద్ద కర్రీలాగా చేసుకోవాలండి, గట్టిగా. చాలా బాగుంటుంది, రోటీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుందండి. దీంట్లోకి నేను మళ్ళీ పచ్చిమిర్చి పచ్చడి చేశానండి. అంటే అరటికాయ తీగ కదా చేశాను, కొంచెం కారం కారంగా కూడా ఉండాలి కాబట్టి పచ్చిమిర్చి పచ్చడి చేశానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.